నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై నేడు తెలంగాణ ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక. 60,000 మెమోల్లో తప్పులు దొర్లినట్టు గుర్తింపు. ఆత్మకూరు పోలింగ్ బూత్లో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనలో చర్యలు. ఈసీ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్. అభ్యర్థుల నేర చరిత్రపై పత్రికలు, టీవీల్లో 3 సార్లు ప్రకటన ఇవ్వాల్సిందేనన్న ఈసీ. ఖర్చు పోటీదారుల ఎన్నికల వ్యయంలో చూపాలని స్పష్టీకరణ. గత 5 ఏళ్ల పాలనా ఫలితాలు వచ్చే 5 ఏళ్లలో చూస్తారన్న మోదీ. నేడు వారణాసిలో నామినేషన్ వేయనున్న ప్రధాని, హాజరు కానున్న ఎన్డీఏ నేతలు. సీజేఐ కేసు విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ ఎన్వి రమణ. సహచర న్యాయమూర్తులకు 3 పేజీల లేఖ. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు తెలంగాణ సర్కార్కి నివేదిక సమర్పించనుంది. సమగ్ర విచారణ నిర్వహించిన కమిటీ ఇంటర్మీడియట్ బోర్డు, సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ చేసిన పొరపాట్లు, నిర్లక్ష్య వైఖరిని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. మొత్తంగా మెమోల్లో 60,000 తప్పులు దొర్లినట్టు త్రిసభ్య కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. గ్లోబరీనా టెండర్ ప్రక్రియపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టలేకపోయినా సంస్థకు తిరిగి పనులు ఇవ్వడంపై సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ మొదటి నుంచి అన్ని పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిటీ గుర్తించింది. ఇంత జరుగుతున్నా బోర్డు అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారని, ఏ దశలోనూ పర్యవేక్షణ చేయలేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు బోర్డు, గ్లోబరీనా ఇద్దరూ కారణమని తమ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఎంఈసీ గ్రూప్లో కొంతమంది విద్యార్థుల మార్కుల్లో 2 అంకెలకు బదులు 1 నమోదైనట్లు సభ్యులు గుర్తించారు. కొంతమంది విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు సైతం నమోదు కాలేదని, మొత్తం 60,000 మెమోల్లో తప్పులు దొర్లాయని నిర్ధారించింది. సమస్యకు కారణాలతో పాటు పరిష్కార మార్గాలను కమిటీ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నివేదికలో ప్రత్యేకంగా పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 80% మించి మార్కులు సాధించి 2వ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయాలని, 2 రోజుల్లో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, దరఖాస్తుల సర్వర్ సామర్థ్యం పెంచలేకపోతే ప్రతి జిల్లాలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రాలు తెరవాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. విద్యార్థులు తమ సమస్యలను తెలియజేయడానికి బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ఫిర్యాదు ఫారం పెట్టాలని, ఈ వివరాలు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వెళ్లేలా రూపొందించాలని సూచించినట్లు సమాచారం. సప్లిమెంటరీ పరీక్షలకు ప్రస్తుతం వినియోగిస్తున్న గ్లోబరీనా సాఫ్ట్వేర్ నే ఉపయోగించాలని, కాకపోతే పనితీరు స్వతంత్ర సంస్థల పర్యవేక్షణలో పెట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా కమిటీ ప్రస్తావించినట్లు సమాచారం. టెండర్ ఆహ్వానించే సమయంలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను సమగ్రంగా రూపొందించాలని, ప్రతిష్టాత్మక భారీ పరీక్షలు నిర్వహించిన సంస్థకే అవకాశం కల్పించాలని, సాఫ్ట్వేర్ పనితీరుపై బోర్డు ఉన్నతాధికారులు ప్రతివారం 15 రోజులకోసారి పరిశీలించాలని తదితర సూచనలు నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలందిస్తున్న సాంకేతిక నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిప్యూటేషన్పై ఇంటర్మీడియట్ బోర్డుకు కేటాయించాలని, వారు బోర్డుకు, సాఫ్ట్వేర్ సంస్థకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై తెలంగాణ భాజపా నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రామచంద్రరావుతో కూడిన బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఇంటర్మీడియట్ బోర్డులో నెలకొన్న సమస్యలను వివరించారు. అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఏ ప్రాతిపదికన ఒప్పందం అప్పగించారో అర్థం కావడం లేదన్న భాజపా నేతలు, ఫలితాల్లో అవకతవకల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా లక్షలాది మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు ఉద్యమిస్తామన్న భాజపా నేతలు దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్లోబరీనా టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ ఏ రకంగా ఉంది అనే దాని మీద కూడా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి న్యాయ విచారణ జరిపిస్తే తప్ప ప్రజలకు గానీ, విద్యార్థులకు గానీ, తల్లిదండ్రులకు గానీ వాళ్ళకు విశ్వాసం కలిగేటువంటి పరిస్థితి రాదు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు వచ్చిన ఘటనలో 2 అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి ఎస్ చిన్నరాముడు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పి విద్యాసాగరుడుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆత్మకూరు ఆర్డీఓ, ఎంఆర్ఓలుగా చిన్నరాముడు, విద్యాసాగరుడు కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలింగ్ ముగిసిన అనంతరం 115వ పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడంతో పాటు వాటిని తగలబెట్టడంపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే స్లిప్పులు బయటకు వచ్చినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సీఈసీ ఆదేశాల మేరకు 2 అధికారులను సస్పెండ్ చేస్తూ ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ నేర చరిత్రకు సంబంధించి టీవీ, పేపర్లలో ఇచ్చే ప్రకటనల ఖర్చును వారి ఎన్నికల వ్యయంలోనే పొందుపరిచి చూపాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రకు సంబంధించిన ప్రకటనలను టీవీల్లో, పత్రికల్లో ప్రకటించి తీరాలని స్పష్టం చేసింది. పార్టీలు కూడా తమ అభ్యర్థుల నేర చరిత్రను ఎన్నికలకు ముందు 3 సార్లు టీవీల్లో, పేపర్లలో ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయడం లేదా పార్టీని సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయని ఈసీ తెలిపింది. ఎన్నికల వ్యయంకు సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు సమర్పించాల్సిన ఫారంలో ప్రకటనల కాలం లేదని, సవరించిన ఫారం తీసుకుని నింపాలని ఈసీ తెలిపింది. గడచిన 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న చర్యల ఫలితాలు వచ్చే 5 ఏళ్లలో కనిపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారణాసిలో నిన్న రోడ్ షో నిర్వహించిన ఆయన ఉగ్రవాదులకు నవభారతం గట్టి సమాధానం ఇస్తుందన్నారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైతే ఆ ప్రాంతంలో 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో తన ప్రభుత్వం తీరు ఇలా ఉంటుందని పేర్కొన్న మోదీ ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మద్దతు ఉందని తెలిపారు. గడచిన 5 ఏళ్లలో తన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే 70 ఏళ్లలో వారు ఏం చేశారో చెప్పాలని మోదీ పరోక్షంగా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇవాళ వారణాసిలో మోదీ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు తరలిరానున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలిగారు. తాను ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యుల్లా ఉంటున్నానని, అందువల్ల విచారణ నిష్పాక్షికంగా జరగదేమోనని ఫిర్యాదుదారు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడింపజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సహచర న్యాయమూర్తులకు జస్టిస్ ఎన్వీ రమణ 3 పేజీల లేఖ రాశారు. సీజీఐ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఏర్పడిన విచారణ కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలిగారు. ఫిర్యాదుదారు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సహచర న్యాయమూర్తులకు 3 పేజీల లేఖ రాశారు. ఫిర్యాదుదారు తనపై నిరాధార, ఊహాజనిత ఆరోపణలు చేసినప్పటికీ భారతీయ న్యాయ వ్యవస్థ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తుందని, ఇందులో ఎవ్వరికీ ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్న సందేశాన్ని జాతికి గట్టిగా వినిపించడానికే తాను కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడో 2 వారాల క్రితమే ఖరారైన తన హైదరాబాద్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ఉటంకిస్తూ తనపై విమర్శ చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తరచూ ప్రధాన న్యాయమూర్తి నివాస కార్యాలయానికి వెళ్తుంటారని, అది విధి నిర్వహణలో భాగమే తప్పితే ప్రత్యేక సాన్నిహిత్యం ఏమీ ఉండదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ కమిటీ సభ్యుడిగా ఉండాలని న్యాయమూర్తులు కోరారన్న ఆయన అందుకు ఫుల్ కోర్టు ఆమోదముద్ర వేసిందని పేర్కొన్నారు. ఇందులో అసాధారణ బాధ్యత ఉందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప ఈ బాధ్యతలను కాదనలేమని తెలిపారు. ఈ కమిటీలో తాను సభ్యుడిగా ఉండటం పట్ల ఫిర్యాదుదారు ఏప్రిల్ 24న అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న ఆయన హైదరాబాద్లో జరిగిన హైకోర్టు భవన శతవసంత వార్షికోత్సవాల సందర్భంగా తాను చేసిన ప్రసంగంలోని కొంత ఎంపిక చేసిన భాగాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంశంపై తాను ముందస్తు అభిప్రాయానికి రావొచ్చని ఆమె భావించినట్లు కనిపిస్తోందని అన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తికి సన్నిహిత స్నేహితుడినని, వారి కుటుంబ సభ్యుడిలాంటి వ్యక్తినని ఆమె పేర్కొన్నారని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. దీని ఆధారంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్పై నిష్పాక్షికమైన విచారణ జరగదేమోనన్న భయాందోళన వ్యక్తం చేశారన్నారు. న్యాయ వ్యవస్థ, నిజాయితీ, సర్వోన్నత న్యాయస్థానం నిబద్ధతతో పాటు ఈ కేసు నిష్పాక్షిక విచారణ గురించి ఆమె చేసిన నిరాధార ఆరోపణలను తాను విస్పష్టంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ జర్నీ, ద రోడ్ అహెడ్. హైదరాబాద్ హైకోర్టు భవనం శతవసంత వార్షికోత్సవం సందర్భంగా ఈ అంశంపై తాను ప్రసంగించానని తెలిపిన జస్టిస్ రమణ ప్రస్తుతం ఫిర్యాదు రావడానికి
2 వారాల ముందే ఆ ప్రసంగంపై నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. ఆ అంశంపై చేసిన విస్తృత విశ్లేషణ, వాస్తవ చర్చ ఆధారంగా కేసుల పెండింగ్, సాంకేతిక వినియోగం, బార్కు సంబంధించిన ఇతర అంశాలపైన ప్రస్తుతం తరచూ జరుగుతున్న దాడుల నుంచి వ్యవస్థను రక్షించుకోవాలన్నదే ప్రసంగం సారాంశం. న్యాయ వ్యవస్థకున్న గౌరవాన్ని కాపాడటంలో న్యాయమూర్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గకూడదన్నదే దాని ఉద్దేశమని లేఖలో వివరించారు. న్యాయ వ్యవస్థ మర్యాదను నిలబెట్టడమే అన్నింటికంటే ప్రథమమన్న ఆయన, న్యాయమూర్తులు సమర్థంగా పనిచేసినప్పుడే నిష్పాక్షిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత గురించి తాను వ్యక్తం చేసిన భావనను ఇప్పుడు విమర్శలు చేయడానికి ఉపయోగించుకోవడం బాధాకరమని జస్టిస్ రమణ తెలిపారు. సుప్రీంకోర్టులోని మిగతా న్యాయమూర్తుల్లాగానే తాను ప్రధాన న్యాయమూర్తి నివాస కార్యాలయంలో జరిగే అధికార సమావేశాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందన్న ఆయన, సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా క్రమం తప్పకుండా పరస్పరం కలుస్తుంటామని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తితో కూడా సమావేశం అవుతుంటామని వివరించారు. తామంతా ఒక కుటుంబంలా భావించుకుంటుంటామని ఆయన లేఖలో పేర్కొన్నారు. సహచర న్యాయమూర్తులకున్న భిన్నాభిప్రాయాలను నిజాయితీగా అభినందించడానికి ఇది అత్యవసరమన్న జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తి మేధోవృద్ధికి ఇది ముఖ్యం కూడా అని స్పష్టం చేశారు. మరింత విజ్ఞాన సముపార్జనకు ఇది దోహదపడుతుందని వివరించారు. న్యాయమూర్తులకు విభిన్నమైన పాలనాపర విధులు, బాధ్యతలను ప్రధాన న్యాయమూర్తి అప్పగిస్తుంటారని గుర్తు చేసిన ఆయన, అందులో భాగంగా న్యాయమూర్తులు తరచుగా ప్రధాన న్యాయమూర్తిని కలుస్తుంటారని చెప్పారు. తాను సాధారణ విధి నిర్వహణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లడం మినహాయించి అందులో మరే సాన్నిహిత్యం లేదని జస్టిస్ ఎన్వి రమణ లేఖ ద్వారా చెప్పారు. అందువల్ల ఈ విషయంలో ఫిర్యాదుదారు వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా అపోహ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలను తాను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నానని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఫిర్యాదుకున్న గుణం, తదనంతరం చోటు చేసుకున్న సంఘటనలను బట్టి ఇదేమీ అసాధారణం కాదన్న భావనకు రావద్దని తెలిపారు. వ్యవస్థల వృద్ధి నిరంతరం మనం తీసుకునే చర్యలు, సున్నితత్వం, మేధోతత్వం, భావోద్వేగాల ఆధారంగా ధైర్యంగా మన చర్యలను పునఃమదింపు చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. వ్యవస్థ నిబద్ధతను సంరక్షించే అంశంలో న్యాయ వ్యవస్థకున్న అత్యున్నత ప్రమాణాల పట్ల ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ బాధ్యతల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ఇది అసాధారణ గుణం ఉన్న ఫిర్యాదని తేల్చిన ఆయన, తాను ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు కాదని వివరించారు. మన వ్యవస్థ పట్ల ఎవరికీ ఎలాంటి అపోహలు, భయాందోళనలు ఉండకూడదన్న స్పష్టమైన సందేశాన్ని జాతికివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. మన పట్ల ఉన్న విశ్వాసాన్ని రక్షించడానికి ఇది అడ్డంకి కాకూడదని, అదే మన అంతిమ నైతికి స్థైర్యమని అన్నారు. మనం న్యాయం చేయడమే కాదు, ఖచ్చితంగా చేసినట్లు కనిపించడం కూడా అత్యవసరమన్న ఆయన, ఇదే సమయంలో తాను ఒకటి హెచ్చరించదలుచుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించిన వారికే నివేదికను నిర్ధారించి న్యాయ ప్రక్రియను దెబ్బతీసే అధికారం ఉండకూడదు. ప్రస్తుత కేసులో ప్రతి చిన్న అంశంలోనూ ఈ సూత్రాలను పరిగణలోకి తీసుకుని దోషాలను పరిహరించాలి. ఇంతకు మించి తాను చెప్పడానికి ఏమీ లేదన్న ఆయన, తన మీద విశ్వాసం, నమ్మకం ఉంచి కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సహచర న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు అంతర్గత విచారణ కోసం ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్వి రమణ స్వచ్ఛందంగా వైదొలగ్గా ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాను ధర్మాసనంలోకి తీసుకుంటున్నట్లు జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. అంతర్గత విచారణ కోసం ఏర్పాటైన ప్యానెల్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్యానెల్ ఏర్పాటు లేదా మార్పులు చేసే అధికారం తనకుందని తెలిపారు. జస్టిస్ ఇందు మల్హోత్రా చేరికను ఫుల్ కోర్టుకు పంపామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే ఈ రోజు నుంచి ఈ కేసులో అంతర్గత విచారణ మొదలవుతుందని తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు చేసిన మహిళకు ఇప్పటికే నోటీసులు పంపామని, మరోసారి పంపాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కితాబిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 2వ పంపు ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో మంత్రి ప్రకటన విడుదల చేశారు.
ప్రాజెక్టులు అనగానే 30-40 ఏళ్లు పడుతుందన్న భావన నుంచి 3 ఏళ్లలో పూర్తి చేయవచ్చని నిరూపించిన నేతగా సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారని కొనియాడారు. అసమర్థపు, అవగాహన రాహిత్య, సంకుచిత రాజకీయ నాయకత్వం వల్ల 60 ఏళ్లలో తెలంగాణ నష్టపోయిందన్న నిరంజన్ రెడ్డి విమర్శలు, అభాండాలకు మాత్రమే పరిమితమైన పార్టీలు కాళేశ్వరం నీటి ప్రవాహం చూసి తలదించుకోవాలన్నారు. కేసుల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సైతం సీఎం పరుగులు పెట్టిస్తారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్ష ప్రథమ కీ విడుదలైంది. ఈ కీని టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు ఈ నెల 28 వరకు గడువిచ్చినట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అటు ఈ నెల 16న నిర్వహించిన పాలీసెట్ 2019 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విశాఖలో శక్తి టీం పేరిట మహిళా పోలీస్ దళాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. 35 మంది శక్తి టీం మొబైల్ స్కాప్స్ ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. 5 కార్లు, 26 హోండా యాక్టివాలతో ఈ బృందం విధులు నిర్వహిస్తుందని డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 18 యూనిట్లుగా శక్తి టీంలు ఏర్పాటు చేయగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 మంది మహిళా కానిస్టేబుల్స్తో విశాఖ శక్తి టీం మొదలుపెట్టారు. వీరు స్వయంగా వాహనాలు నడుపుతూ నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తారు. 100-100-90 నంబర్లకు కాల్ చేయడం ద్వారా వీరి సేవలను మహిళలు, యువతులు పొందవచ్చు. ఈ శక్తి టీం దళంలో మహిళా పోలీస్ బృందాన్ని 60కి పెంచుతామని డీజీపీ చెప్పారు. అటు విశాఖలో డ్రగ్స్ వినియోగం బయటపడడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మనవరాలు కీర్తి సోహన్న, నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత విశ్వేశ్వరరావు మనవడు రాయల వినయ్ల వివాహ విందు కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. అంగరంగ వైభవంగా అలంకరించిన సుందర వేదికపై నూతన దంపతులు సోహన్న, వినయ్లను పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఆశీర్వదించారు. ఈ నెల 20 రామోజీ ఫిల్మ్ సిటీలో రంగరంగ వైభవంగా వివాహం జరిగిన నవదంపతులు కీర్తి సోహన, రాయల వినయ్ల వివాహ విందు విశాఖలో అత్యంత శోభాయమానంగా జరిగింది. విందుకు వేదికగా ఉన్న విశాఖ మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కొత్త దంపతులు సోహన, వినయ్లు సుందరంగా అలంకరించిన వేదికపైకి రాగానే వేద పండితుల మహదాశీర్వాదం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, రమాదేవి దంపతులు కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. వరుడి తాత నవయుగ కన్స్ట్రక్షన్ అధినేత విశ్వేశ్వరరావు, ఆర్వీఆర్ సంస్థల అధినేత రాయల వెంకటేశ్వరరావు దంపతులు నూతన వధూవరులు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని దీవించారు. ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కలకల్లాడింది.
గత ఆదివారం శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు నెరిపిన మారణకాండలో మరణించిన వారి సంఖ్య 253గా పేర్కొంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన జారీ చేసింది. నిన్నటి వరకు మృతుల సంఖ్య 359గా మీడియాలో వార్తలు వస్తుండగా మృతదేహాల లెక్కింపులో జరిగిన పొరపాట్ల కారణంగా తప్పుదొర్లిందని తెలిపిన శ్రీలంక ఆరోగ్య శాఖ మృతుల సంఖ్యను 253గా సవరిస్తూ ప్రకటన చేసింది. అటు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అందించారు. దేశంలోని స్లీపర్ సెల్స్ పనిపట్టడంపై ప్రస్తుతం బలగాలు దృష్టి సారించాయని తెలిపిన శ్రీలంక ప్రధాని మరోమారు బాంబు దాడులకు వారు ప్రయత్నాలు చేయవచ్చన్నారు. 3 మహిళలతో కూడిన 6 అనుమానితుల ఊహా చిత్రాలను పోలీసులు గురువారం విడుదల చేశారు. వారి కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారడంతో పాటు మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపానుగా మారే క్రమంలో ఈ నెల 30వ తేదీ నాటికి ఇది తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులోని తీర ప్రాంతాలు సహా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29, 30 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర తీరాల్లో అలల తీవ్రతతో పాటు తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తదుపరి తుపానుగా మారే సూచనలు ఉండడంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.